హాయ్ అండి. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ పాకం గారెలండి. చాలా బాగుంటాయన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి, దసరా కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటాయి అన్నమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. చూడండి ఎంత బాగుందో కదా, నోరూరిపోతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఆ విధంగా చేసుకోండి. ముందుగా మినపప్పు ఒక కప్పు తీసుకోవాలి. తీసుకొని 3 hours నానబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా చేసుకోవాలన్నమాట. కొంచెంగా వాటర్ పోసుకొని చాలా సాఫ్ట్గా మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం వంట సోడా కూడా కొద్దిగా వేసుకోవాలండి. చూసారా ఈ విధంగా ఉంటుంది చాలా. ఈ విధంగా చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. తీసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు బెల్లం పాకం రెడీ చేసుకుందామండి. ఒక గిన్నెలోకి కప్పు బెల్లం వేసుకోవాలి. అలాగే కప్పు వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. అలా అయితే పాకం చక్కగా ఉంటుంది. అదేను పాకం మరి గట్టిగా చేసుకోకూడదండి, పలుసగా. మరి పాకం రావాల్సిన అవసరం లేదు. ఒక కాసేపు ఉంచితే సరిపోతుంది అన్నమాట. బెల్లం కరిగి ఈ విధంగా కాసేపు తిప్పాలండి. బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట. ఈ విధంగా సరిపోతుంది పలుసగా. ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకుంటాము, యాలకుల పొడి వేసుకొని కాసేపు దించేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి. దీన్ని అయిపోయింది. దీనికి మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసేయాలి. గారి పిండి తీసుకోవాలండి. తీసుకొని ఇందులో కొద్దిగా వంట సోడా వేయాలి. కొద్దిగా మిస్ అయిందండి వంట సోడా వేయటం. ఈ విధంగా చేసుకొని చిన్న ఉండలు చేసుకొని గారెలు వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని ఇంత పలసగా ఉంది కదా, చక్కగా చేసుకొని ఇలా వచ్చి బెజ్జం పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ కాగిందండి. బండిలో ఆయిల్ పోసుకొని ఉండాలి. ఈలోపు ఆయిల్ కాగింది. ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ హైలో ఉండకూడదు, లోలో ఉండకూడదు, మీడియంలో ఉంచుకోవాలండి. ఈ విధంగా వేసుకొని కొంచెం సేపు అయినాక ఒక్కొక్కటి తిరగేసుకోవాలన్నమాట. స్లోగాను ఆయిల్ మీద పడుతుంది, స్లోగా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ తిరగేసుకోవాలి. రెండో పక్క కూడా వేగనిచ్చేయాలన్నమాట. మనకి మరి తెల్లగా కాకుండా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా వస్తే సరిపోద్ది. ఈ విధంగా అయిపోయింది. దీన్ని అన్నీ తీసేసుకున్నాం మీరు. ఇలాంటి దాంట్లో అయితే ఆయిల్ అంతా ఇది అవుతుంది అనమాట. ఇదాన్ని వెల్లుల్లి లాంటిది తీసుకుంటే ఇందులో అన్నీ తీసేసుకోవాలి. తీసేసుకొని మనం పాకం రెడీ చేసుకొని ఉన్నాం కదండి. పాకం మాత్రం వేడిగా ఉండాలండి, గోరువెచ్చగానే ఉండాలి, మరి చల్లపడిపోకూడదు. అలాగే గారెలు కూడా వేడి అందులో వేసుకుంటేనే పీల్చుకుంటుంది అన్నమాట. పాకం గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా లేకపోతే వేడి చూసన్నా వేసుకోవాలి, కానీ చల్ల దాంట్లో వేయకూడదు, పీల్చుకోదు. ఇప్పుడు గారెలు వేడిగా ఉండాలన్నమాట. పొయ్యి మీద తీసి దించి పాకంలో వేసేయాలి. ఈ విధంగా ఒకసారి తిరగేయాలండి. ఇలాగా 10 మినిట్స్ అట్టు పెట్టానమాట. 30 నిమిషాలు పెట్టి మూత పెట్టాలి. అలాగే ఇంకొకసారి కూడా గార్లిక్ మిగతాయి కూడా వేసుకోవాలి. వేసేసుకొని వాటిని కూడా తీసుకొని ఈ పాకంలో వేసేసుకోవాలన్నమాట. అన్నీ వేసేసి గారెలన్నీ పక్కన తీసేసాం కదా, అవి కూడా ఇందులో పాకంలో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అక్కడ కలుపుకొని మూత పెట్టేసుకోనండి. 30 మినిట్స్ దాకా మొత్తం మనం పెట్టుకున్నట్టయితే పాకం బాగా పీల్చుకొని జ్యూసీగా చాలా బాగుంటాయండి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది, మాకు అంత బాగుంటాయి. మూత పెట్టేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ అయినాక మూత తీసి చూసరికి బాగా పీల్చేసుకొని ఉన్నాయి అన్నమాట. పాకం చూసారా ఎంత బాగా పీల్చుకొని ఉన్నాయో. చాలా బాగుంటాయండి. చాలా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను శ్రావణ మాసంలో కనుక అమ్మవారికి కానీ దసరాకి నైవేద్యంగా అమ్మవారికి పెట్టినట్లయితే మాత్రం అసలు చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా వేసుకొని పాకం చూసుకోవాలి. జ్యూసీగానే ఉంటేనే బాగుంటుందండి, చాలా. ఈ విధంగా చేసుకొని
కొంచెం ఇలాచి ఇందాక వేసాం కదా, మళ్ళీ వేసుకోవచ్చు. లేకపోతే ఇలాగా బాదం పప్పు నానేసి చూసారు. అసలు ఎంత బాగుందో చూడండి. పాపం బాగా పీల్చుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చూసుకోండి. చూడండి ఒకసారి చేసి ఎంత బాగుంటుందో. పాకం పీల్చుకొని జ్యూసీగా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.